Please like, subscribe, and press the bell icon to get all the updates. పిల్లరా నేడు మన ధ్యానము కొరకు మూల వాక్యంగా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుండి మళ్ళీ చదువుకుందాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనము చుట్టూను ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతమైన మా దేవ, సకలాశీర్వాదాల మూల కారణభూతుడా, మా ఉనికికి, మా పుట్టుకకు, మా జీవిత కాలము ఇప్పటిదనుక క్షేమముగా కొనసాగటానికి ఆధారమై ఉన్న యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. పరిశుద్ధుడా, మరొక దినము మేము మీ సన్నిధిలోకి వచ్చాము. బైబిల్ ధ్యానము చేయడానికి, 2వ రాకడ సంభవాలు, ప్రకటన గ్రంథ మర్మములను ధ్యానము చేయడానికి మేము వచ్చాము. మీరు మాతో మరలా మాట్లాడండి ప్రభా. మీ దాసుని జ్ఞానమంతా ఒట్టిదే. దయచేసి మీ దాసుని కడిగి క్షమించి శుద్ధీకరించి నాతో మాట్లాడమని మీ అగ్ని బాప్తిస్మము మీ దాసునికి ఇచ్చి మీ దాసుని అగ్నిజ్వాలగా మార్చి పరలోక పరిమళ సువర్ణ తైలముతో మీ దాసుని అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలు నాతో అందరితోనూ మాట్లాడమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, నిన్న 4-5 అధ్యాయాలు సారాంశము చెప్పాను. కానీ సారాంశం అంటే, సారం అంటే రసం. నిమ్మకాయ పిండితే దాని రసం బయటకు వచ్చినట్టు దాని సారం ఏంటో, తీపిగా ఉందా, పులుపుగా ఉందా, సారమును టేస్ట్ రుచి చూపించేటటువంటి అంశాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. అయితే సారా అంశం చెప్పుకోలేదు. ఉర్దూలో సారా అంటే పూర్తిగానే అర్థం. సారే జహాసి అచ్చా హిందూసతా హమారా. సారా జహాన్ అంటే ప్రపంచమంతా అని సారాంశమే చెప్పుకున్నాం, కానీ సారా అంశం చెప్పుకోలేదు. అంటే ఉర్దూ సారా అంశం అంటే ఉన్న అంశం అంతా చెప్పుకోలేదు. చాలా విషయాలు వదిలేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే టైం బౌండ్. మనం అసలు దీని డెప్త్ ఎంత ఉందో, దీంట్లో ఏమేమి విషయాలు దేవుడు ఇమిడ్చి పొందుపరిచి వ్రాయించాడు, మొత్తం అన్నీ మనం ఆకలింపు చేసుకోవాలని ఇప్పుడు ప్రయత్నం చేయటం లేదు. ఉరికలాగా టచ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. కానీ కొన్ని విషయాలు వదిలేసి ముందుకెళ్తే అడుగు ముందుకు పడదు. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఇది వెనక్కి లాగుతుంది. ఆ సంగతి ఏంటి అసలు, దాని గురించి మనం ఒక అండర్స్టాండింగ్కి రాలేదే అని వదిలేసి ముందుకు వెళ్ళిపోయిన అంశం మనం వెనక్కి బట్టి లాగుతుంది. అందుచేత మళ్ళీ 4లోకి వచ్చాను.
4వ అధ్యాయము పరలోక రాజదర్బారు దర్శనం. పరలోక రాజదర్బారు దర్శనం. ఇక్కడికి ఎక్కిరమ్ము యోహాను, ఇక మీద జరగవలసిన సంగతులు నేను నీకు కనపరిచేదనని యేసునాథుడు పిలిచాడు. పిలిస్తే ఈయన గారు పరిశుద్ధాత్మ వశుడై ఎక్కి వెళ్ళాడు. నేరుగా పరలోక రాజదర్బారులో దేవుని రాయల్ కోర్ట్లో ల్యాండ్ అయ్యాడు. అక్కడ కొన్ని సంగతులు చూశాడు ఆయన. ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఆ సింహాసనం మీద ఒకడు కూర్చుండి ఉండెను. విశ్వ రారాజు ఆయన, విశ్వ చక్రవర్తి ఆయన ఉన్నాడు. ఆయన ఎదుట మరికొన్ని విషయాలు ఉన్నాయి. పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనము ఆవరించి ఉండెను. ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఈ 24 పెద్దలు ఎవరు అనేది ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న. ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు చెప్పింది ఏంటంటే ఈ 24 పెద్దలు సంఘమే అని. 24 అంటే 12 + 12, 12 12 24 అవుతుంది. 12 + 12 ఇంటూ కాదు, 12 × 12 అయితే 144 అవుతుంది. 12 × 12, 12 multiplied by 12 it is 144, but 12 + 12 becomes 24. వీళ్ళు పాత నిబంధన సంఘము 12 గోత్రాలు, కొత్త నిబంధన సంఘం 12 అపోస్తలులు. ఈ ప్రతీకలు వీళ్ళు కలిసినప్పుడు 24 అయిపోతాయి. కనుక సంఘము ఆల్రెడీ 4వ అధ్యాయంలోనే మహిమపరచబడి కిరీటాలు ధరించుకొని, సంఘము కిరీటములు ధరించుకొని అక్కడ కూర్చున్నారు. 12 అపోస్తలులు, 12 గోత్రకర్తలు అక్కడ ఉన్నారు. కనుక సంఘము ఆల్రెడీ ఎత్తబడింది అని ఇక్కడ మనకు తెలియపరచబడతా ఉంది. మనకు 5వ అధ్యాయం తర్వాత సంఘం అనేది ఇక భూమి మీద లేనేది. ఈ ప్రకటన గ్రంథంలోనే సంఘము ప్రస్తావించబడదు. సంఘం అయిపోయింది, మహిమలోకి వెళ్ళిపోయింది. ఇంకా సంఘ ప్రస్తావన లేదు ఆ తర్వాత అధ్యాయాల్లో అని నమ్మకంగా, ఖరాఖండిగా, ఖచ్చితంగా, స్పష్టంగా ఈ ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ బోధకులు చెప్తున్నారు. అయితే ప్రియులారా, ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే అసలు ఇక్కడికి ఎక్కిరమ్ము అని దేవుడు యోహానుకు చెప్పడమే సంఘం ఎత్తబడుట అని ఈ పెద్దలే చెప్పారు. వారికి వందనాలు. ఇక్కడికి ఎక్కిరమ్ము అని దేవుడు చెప్పడమే సంఘం ఎత్తబడటం అని చెప్పారు కదా. మరి యోహాను ఆ దర్బారుకి వెళ్ళేసరికి ఆల్రెడీ సంఘం అక్కడ ఉంది. అంటే సంఘం ఎత్తబడిన తర్వాత యోహాను ఎత్తబడ్డాడా ఏంటి వ్యాఖ్యానం? యోహానే సంఘం అయితే యోహాను దర్బారుకి వెళ్ళేసరికి ఆల్రెడీ సింహాసనాల మీద సంఘం ఉండకూడదు. ఇంకొక విషయం, టెక్నికల్ పాయింట్, 12 అపోస్తలులు 12 సింహాసనాల మీద, 12 గోత్రకర్తలు 12 సింహాసనాల మీద అని అన్నారు. మరి ఆ లెక్కన ఈ 12 అపోస్తలులో ఒకడు ఈ యోహాను కదా. ఈయన సింహాసనం ఖాళీగా ఉండాలి కదా. మరి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే దర్శనం ఎలా ఉండాలంటే, అంతటి నేను ఆత్మవశుడనై తిని పరలోకమందు ఒక సింహాసనం ఉండను. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉండను. ఆ 24 సింహాసనాల మీద 23 పెద్దలే కూర్చొని ఉండిరి. నేను వెళ్ళేసరికి ఒక కుర్చీ ఖాళీ ఉండెను. ఆ
అప్పుడు నేను వెళ్ళి అందులో కూర్చుంటుంది అని దర్శనం రావాలి. ఇప్పుడు ఈ 24 పెద్దల్లో యోహాను కూడా ఒకటి కదా వాళ్ళ లెక్క ప్రకారం. మరి యోహాను వెళ్ళేసరికి ఆయన కుర్చీ ఖాళీ ఉండాలి కదా. మ్యూజికల్ చైర్స్ ఆట ఆడేటప్పుడు ఎంతమంది ఆట ఆడేవాళ్ళు ఉంటారో ఒక కుర్చీ తక్కువ ఉంటుంది. ఎవరో ఒకరు కూర్చుంటారు, ఒకడు అవుట్ అయిపోతారు. చటుకున కూర్చోవాలి. వాడు కూర్చోకపోతే వేరే వాడు కూర్చుంటాడు, వాడికి సీట్ ఉండదు, వాడు అవుట్ అయిపోతాడు. అలాగే పరలోకంలో దేవుడు ఏమైనా మ్యూజికల్ చైర్స్ ఆట పెట్టాడు ఏమిటి? 24 పెద్దలు అక్కడ కూర్చున్నారు. ఆ 24లో ఒకడు యోహాన్ అని వీళ్ళే చెప్తున్నారు. మరి యోహాను వెళ్ళేసరికి ముందు కూర్చున్నవాడు ఇప్పుడు యోహాను గురించి ఖాళీ ఎందుకు లేదు? ఇంకొక విషయం ఏంటంటే, ఉండబోతున్న దర్శనాన్ని చూశాడు కానీ ఆల్రెడీ అప్పటికి జరిగిపోయిందని కాదు అని సర్దుబాటు చేసుకుంటారు. నేను ఒక విషయం చెప్తున్నా, ఉండబోతున్న దర్శనం కాదు, యోహానును దేవుడు పరలోక దర్బారుకు పిలిచేటప్పటికి ఆల్రెడీ వాళ్ళు పరలోకంలో ఉన్నారు, పనులు చేస్తున్నారు, బ్రతికి ఉన్నారు. జ్ఞానము కలిగిన వారుగా ఇంటరాక్షన్, వ్యక్తిత్వము, లావాదేవీలు, ఒక సంప్రదింపులు, ఆలోచన విధానం, జ్ఞానం అన్నీ కలిగిన వాళ్ళుగా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఉండబోతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కనపడుతున్నారంటే అందులో ఒకటి ఇప్పుడు మాట్లాడడానికి వీలు లేదు, మాట్లాడకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఉదాహరణ మీకు బాగా అర్థం కావడం చెప్తాను. నేనే ఉన్నాను, నేను భవిష్యత్తులో ఒక దేశానికి రాజును అవుతానని దేవుడు దర్శనం చూపిస్తున్నాను అనుకోండి. రంజిత్ ఓఫీర్ భవిష్యత్తులో ఒక దేశానికి రాజు అవుతాడని దేవుడు చూపిస్తున్నాడు. జస్ట్ అనుకోండి, ఒక దేశానికి రాజు కాదు, నేను అనేక గ్రహాలకు రాజును అవుతా. ఐ విల్ బి కింగ్ ఆఫ్ మెనీ ప్లానెట్స్, నాట్ వన్ కింగ్డమ్. ఊరికే మీకు అర్థం కావడం చెప్పి రంజిత్ ఓఫీర్ ఒక దేశానికి రాజు అవుతాడని దర్శనం కనపడుతుంది. ఆ దర్శనం నేను చూసేది రంజిత్ ఓఫీరే. ఆ దర్శనంలో ఉన్నది భవిష్యత్తు దర్శనం, అది రంజిత్ ఓఫీరే. మధ్యలో నేను దుఃఖపడ్డాను, ఏడ్చాను, పశ్చాత్తాపడ్డాను, దేవా క్షమించు తండ్రి అన్నాను, ఏదో జరిగింది. అప్పుడు ఆ దర్శనంలో రంజిత్ ఓఫీరు, దర్శనములో ఉన్నటువంటి రంజిత్ ఓఫీర్ నా వైపు మళ్ళీ ఏడవకము రంజిత్ ఓఫీర్ అని అంటాడా? దర్శనంలో ఉన్నవాడు రియల్ లైఫ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడరు. అది వీడియో వాడైనప్పుడు అసలు మాట్లాడరు. నేను చూసేవాడు రంజిత్ ఓఫీర్, ఆ మాట్లాడుతున్నవాడు రంజిత్ ఓఫీర్ కాదు, ఇంకెవరు ఎల్లయ్యో పుల్లయ్యో సుబ్బారావు ఎవరో, అబ్రాహ్మ ఇస్సాకు ఎవరో. ఆ చూస్తున్నవాడు నేను కాక ఇంకెవరో అయినప్పుడు మాట్లాడేదంటే అర్థం ఉంది. కానీ నేనే వాడైనప్పుడు మాట్లాడడం ఏంటి? ఇక్కడికి ఎక్కి రమ్ము అని దేవుడు చెప్పడం, యోహాను ఎత్తపడడం అన్నారు. ఎత్తపడేటప్పటికీ ఆల్రెడీ అక్కడ సంఘం కూర్చొని ఉంది. అదొక అసంబద్ధమైన విషయం. ఒకవేళ ఉపమాన రీతిగా 12 అపోస్తలులు 12 గోత్రకర్తలు కలిస్తే 24 ఎల్డర్స్ అయినారు అని వాళ్ళు చెప్పిన సత్యం అనుకుంటే, ఆ 24 సింహాసనాల్లో యోహానుకు సంబంధించిన సింహాసనం ఖాళీగా ఉండాలి. ఎవడో కూర్చున్నాడు, నా సింహాసనం ఏది ఏంటో నువ్వు కూర్చున్నావు, యోహాను పైకి వెళ్ళి వాడిని నెట్టేసి కూర్చుంటాడా? అలా జరగకూడదు కదా. కనుక ప్రియులారా, సంఘము అనేది ఎత్తబడిన అధ్యాయాలు 4-5 అధ్యాయాలు కానే కాదు. ఇరవై 24 పెద్దలు భూలోకములో నుండి విమోచింపబడిన ఇశ్రాయేలు మరియు కొత్త నిబంధన సంఘ పెద్దలు కారు. ఇక్కడ
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో వాళ్ళు పాట పాడుతున్నారు 9-10. ఆ పెద్దలు గొర్రెపిల్లను చూసి స్తుతి పాడుతున్నారు, స్తుతి పాట. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులు అని చేస్తుంది కనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. 24 పెద్దలు దేవుని సేవార్థమైన వీణులు పట్టుకుని సాగిల్లపడి, ఓ వధింపబడిన గొర్రెపిల్ల, నీవు యోగ్యుడవు. ఎందుకు యోగ్యుడు అంటే, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమునిచ్చి ప్రతి ప్రజలో నుండి, ప్రతి వంశంలో నుండి మనుషులను కొన్నావు. మా దేవునికి వారిని ఒక యాజకులనుగా చేస్తుంది. మా దేవునికి వారిని యాజకులుగా చేసావు. వారెవరు? నువ్వు రక్తం ఇచ్చుకున్నటువంటి ఆ ప్రజలు. నువ్వు నీ రక్తము ధారపోసి ఏ మనుషులను కొన్నావో వాళ్ళను మా దేవునికి ఒక యాజకులుగా నువ్వు చేసావు. వారిని చేసావు అంటున్నారు, కానీ మమ్మల్ని చేసావనలేదు. ఇక్కడ కొంతమంది బోధకులు మరి ఆ బైబిల్ ఇక్కడైనా ఇంగ్లీష్ బైబిల్, కొంతమంది బోధకులు ఇంగ్లీష్ బైబిల్లో అస్ అనే ఉన్నది అయ్యగారు అనేవాళ్ళు ఉంటారని నాకు తెలుసు. మళ్ళీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆ మాట కూడా వస్తుంది. మనం చూద్దాం. నేను ఇంతకుముందు చెప్పాను, ఈ ప్రకటన గ్రంథము అనే ఈ అంశమును నేను సాకల్యముగా సంపూర్ణంగా గ్రహించగలుగునట్లు అనేక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్, తర్వాత అనేక ఈస్టర్న్ ట్రాన్స్లేషన్స్, తూర్పు దేశాల భాషల్లో తర్జుమా నేను చాలా చదివాను. 5:9 చదువుతున్న, రెవల్యూషన్ 5:9. And they sung a new song, saying, Thou art worthy to take the book and to open the seals thereof. For thou wast slain and hast redeemed us to God by thy blood out of every kindred. ప్రభునందు ప్రియులారా, నీవు భూలోకములో నుండి నీ రక్తం ఇచ్చి మమ్ములను కొంటివి అని ఇది కేజేవి. దిస్ బైబిల్ ఈజ్ కేజేవి, ఆథరైజ్డ్ కేజేవి. ద వర్డ్స్ ఆఫ్ ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ ఇది. వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి మమ్ములను కొంటివి అన్నారని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. తెలుగు బైబిల్లోనేమో నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి వారిని కొంటివి. యు హ్యావ్ పర్చేస్డ్ అస్ బై యువర్ బ్లడ్ అనేదానికి, యు హ్యావ్ పర్చేస్డ్ దెమ్ బై యువర్ బ్లడ్ అనేదానికి తేడా లేదండి. ఒక షాకింగ్ స్టేట్మెంట్ చేస్తున్నాను. తెలుగు తర్జుమాకు ఇంగ్లీష్ తర్జుమాకు ఇంత షార్ప్ తేడా ఉన్నప్పుడు తెలుగే రైట్ అవుతుంది, ఇంగ్లీష్ రాంగ్ అవుతుంది. ఇంకా చాలా విషయాలు నేను మీకు చూపించగలను. ఇప్పుడు నేను నా మొబైల్లోనే మీతో టచ్లో ఉన్నాను. నా మొబైల్ ద్వారా జూమ్ యాప్ ద్వారా నేను కనెక్ట్ అయ్యాను. అలా కాకుండా ఇప్పుడు నాకు వేరేగా మొబైల్ ఉంటే ఇక్కడ నాకు ఉన్నటువంటి అసిస్టెంట్స్ని నేను రిక్వెస్ట్ చేస్తాను. రెవల్యూషన్ 5:9 ఎన్ఐవి అండ్ ఎస్పెషల్లీ బర్క్లీ ట్రాన్స్లేషన్ చూడండి బేటా, చూసి నాకు ఇప్పుడు ఇస్తారు పిల్లలు, నేను చదువుతాను. దిస్ ఇస్ బ్రదర్ కిరణ్ హెల్పింగ్ మీ, బ్రదర్ అజయ్ హెల్పింగ్ మీ. ఇంకా కొంతమంది బిడ్డలు వాళ్ళు రాలేదు స్టూడియోలో వర్క్ చేయడానికి. మనం స్టడీ చేస్తున్నాం కదా, ఈజ్ ఓపెన్ ఇన్ ద ఇంటర్నెట్. లేకపోతే నేను ఇదే మొబైల్ని ఓపెన్ చేసి నిమిషంలో చూపించేవాడిని. బ్లైండ్గా యూట్యూబ్లోకి వెళ్ళి రెవల్యూషన్ 5:9 అని కొడితే పేజెస్ ఇస్తుంది, డిఫరెంట్ వర్షన్స్. బర్క్లీ ట్రాన్స్లేషన్, యా
Brother Ajay is giving me. Yeah. And they sang a new song. This is NIV. Yes. They sang a new song saying, "You are worthy to take the scroll and to open its seals, because you were slain, and with your blood you purchased for God persons from every tribe and language and people and nation." మమ్మల్ని కొన్నావు అనడం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇదేమో ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్, నెట్లో మేము చూసింది NIV. ఆథరైజ్డ్ KJVలో ఏమంటారంటే మమ్మలను కొంటివి అన్నట్టున్నది ఆ 24 పెద్దలు. కానీ NIVలో న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఇక్కడ ఏముందంటే నువ్వు ప్రజలను కొంటివి, నీ రక్తం ఇచ్చే ప్రజలను కొంటివి. దీన్ని బర్క్లీ ట్రాన్స్లేషన్ అనుకుంటున్నాను. సి హౌ ఇట్ రీడ్స్. ఎన్నో వర్షన్స్ చదివా. నేను చెప్పే ప్రతి వచనం కూడా గుజరాతీలో ఏమున్నది, మలయాళీలో ఏమున్నది, తమిళ్లో ఇలా రాయబడి, పంజాబీ లాంగ్వేజ్, గ్రీక్ అండ్ హీబ్రూ ఒరిజినల్ లాంగ్వేజెస్కి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంది. ఎస్పెషల్లీ హీబ్రూ అండ్ పంజాబీ చాలా దగ్గరగా ఉంటాయని చాలామంది పంజాబీ స్కాలర్స్ చెప్పారు. దేవుడు అంత దూరం నేను తీసుకెళ్ళాడు. BERKELY బర్క్లీ ట్రాన్స్లేషన్. యూ హ్యావ్ ఇట్? అది దొరకట్లేదు ఆన్లైన్. ఇట్స్ పెయిడ్ వర్షన్. పెయిడ్ వర్షన్ అంటే ఇది RSV చూడండి, RS. రివైజ్ స్టాండర్డ్ వర్షన్. అంటే మీ కొరకు ఇదంతా స్టడీ. నో వాయిస్ అని వస్తుంది నాయన మార్క్ బాబు గారు, నో వాయిస్ అని వస్తుంది. లెట్ మీ సీ. రివైజ్ స్టాండర్డ్ వర్షన్. తర్వాత నాకు టుడేస్ ఇంగ్లీష్ వర్షన్ కూడా తీసేది. యా, ఓకే. అండ్ దే సాంగ్ ఎ న్యూ సాంగ్. రెవల్యూషన్ 5:9 చదువుతున్నా వినండి. ఇది రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్. దే సాంగ్ ఎ న్యూ సాంగ్ సేయింగ్, "Worthy art thou to take the scroll and to open its seals, for thou wast slain, and by thy blood didst ransom men for God from every tribe, tongue and people and nation." భూలోకములో ఉండే ప్రజలను కొంటివి అని ఉంది, కానీ మమ్ములను కొంటివి అంటే ఓన్లీ ఆథరైజ్డ్ KJV హ్యాజ్ ఇట్. NIV చూపించాను, RSV చూపించాను, ఇప్పుడు టుడేస్ ఇంగ్లీష్ వర్షన్ కూడా చూపించాను. అజయ్ ఈజ్ హెల్పింగ్ మీ. ఎందుకంటే నా మొబైలే నా చేతిలో ఉంటే నేనే తీసి చదివేవాడిని. బట్ మై మొబైల్ ఈజ్ నౌ కనెక్టింగ్ మీ టు యూ త్రూ జూమ్ యాప్. టుడేస్ TEL, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్, అది కూడా చదువుతాను. లెట్ us టేక్ టైం. అక్కడ మీ దగ్గర ఏమైనా బైబిల్స్ ఉంటే మీరు అది కూడా చదవండి. టుడేస్ ఇంగ్లీష్ వర్షన్, రెవల్యూషన్ 5:9. కంటెంపరరీ ఇంగ్లీష్ వర్షన్. Contemporary English also. I am reading once again. ఇది డిఫరెంట్ వర్షన్. ఇంతకుముందు NIV అయింది, RSV అయింది. ఇది కాంటెంపరీ ఇంగ్లీష్ వర్షన్, CEV. Then they sang a new song, "You are worthy to receive the scroll and to open its seals, because you were killed, and with your own blood you brought for God people from every tribe, language, nation and race." Pridara, you won't believe me, నేను 10 ఇంగ్లీష్ వర్షన్స్ కంటే ఎక్కువ చదివాను. అది జాండర్ వన్ వాళ్ళ పబ్లికేషను, జేమ్స్ కాలిన్స్, డేక్స్ బైబిల్, ఇవన్నీ ఇంకా తర్వాత ఎన్నో భారతీయ భాషలు. నాకు గుజరాతీ భాష రాదు, నాకు పంజాబీ రాదు, తమిళ్ రాదు, మరి మలయాళం రాదు, ఉర్దూ చదవలేను, అరబిక్ చదవలేను. వచ్చింది 2-3 ఇంగ్లీషు, తెలుగు, హిందీ. నాకు తెలిసిన భాషల్లో ఈ వచనాలన్నీ చదివి
ఇక నేను ఒక టామిల్ చర్చికి వెళ్ళిపోవడం, టామిల్ చర్చికి వెళ్ళిపోయి అయా రెవల్యూషన్ 5:9 మీ తమిళ బైబిల్లో ఎలా ఉందో చదవండి, దానికి అర్థం ఏంటో చెప్పండి అని రాసుకునేవాడు. ఇలాగా అసలు నాకు అందుబాటులో ఉన్న భాషలన్నిటిలో ప్రకటన గ్రంథంలోని ప్రతి వచనాన్ని చదివాను. అందుకే చెబుతున్నాను, ఆథరైజ్డ్ కింగ్ జేమ్స్ వర్షన్ ఉన్న వాటిల్లో చాలా వరకు బాగానే ఉంటుంది, కానీ ఇట్ ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ వర్షన్, పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. అసలు ఇంగ్లీషు భాషలో చేయబడిన ఏ తర్జుమాను కూడా పండితులందరూ ఒప్పుకోలేదు. ఇంగ్లీష్లో తర్జుమా చేయబడిన బైబిల్ తర్జుమాలను ఏ ఒక్క తర్జుమాను కూడా మిగతా పండితులు అందరూ ఒప్పుకోలేదు. ఒక పెద్ద ఆయన ఉండి ఒక మాటకు ఒక అర్థం రాస్తాడు, ఇంకొక ఆయన వచ్చి అది రాంగ్ అండి అట్లాగా ఇట్లా రాయాలంటారు. అందుకే 101 వర్షన్స్ వచ్చేసి 101 వర్షన్స్. కానీ తెలుగు బైబిల్ చూడండి, తెల్లవాళ్ళ హయాంలో బ్రాహ్మణ పండితులకు మూల భాషలు నేర్పించి, హెబ్రీ గ్రీకు భాషలు నేర్పించి, అరమాయికు నేర్పించి, కొన్ని వందల మంది పండితులను కూర్చోబెట్టి వాళ్ళ మెయింటెనెన్స్ అంతా చూసుకొని ఫుల్ ఫ్రీ టైం ఇచ్చి ముందు వాళ్ళను హెబ్రీ గ్రీకు భాషల్లో పండితులను చేశారు. చేసిన తర్వాత ఆ బ్రాహ్మణ పండితులకు మళ్ళీ జీతనాతాలు ఇచ్చి ఇప్పుడు హెబ్రీ గ్రీకు భాషల్లో నుంచి మీకు తెలిసిన మంచి తెలుగు భాషలోకి తర్జుమా చేయండి అని మళ్ళీ చేయించారు. అందుకే మన తెలుగు బైబిల్లో ఫస్ట్ పేజీలో ఉంటుంది, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలలో నుండి అనువదించబడింది. మేము ఇంగ్లీషులో నుంచో ఇంకో దాంట్లో నుంచో మేము ఈ తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ చేయలేదు. ఒరిజినల్గా మోషే ప్రవక్తలు రాసిన హెబ్రీ భాషలో పాత నిబంధన, అపోస్తలులు రాసినటువంటి గ్రీకు భాషలో కొత్త నిబంధన, ఒరిజినల్ టంగ్స్ నుంచి డైరెక్ట్గా తెలుగులోకి నేను చేసుకున్నాను అని రాసి ఉంటుంది బైబిల్లో. ఒకటే వచ్చింది, మనకి ఇంకా రెండో తెలుగు బైబిల్ అవసరం రాలేదు. ఆర్ఆర్కే మూర్తి గారు మళ్ళీ బైబిల్ రెండో భాగం వాడుక భాషలో అని చేశారు. దాన్ని ఎవరు పెద్దగా వాడుకోలేదు. వాడుక భాషలో అన్న బైబిల్ ఎవరు వాడుకున్న బైబిల్గా లేదు, అది ఎవరు వాడని బైబిల్గా మిగిలిపోయింది. ఎందుకు అంటే ఆల్రెడీ ఉన్నదే వాడుక భాష బాబు. తెలుగు బైబిల్ మాకు అర్థం కాలేదు, అంత కఠినంగా ఉన్నదని ఎవరన్నారు? ఇది అర్థం కాలేదంటే కదా మరి ఇంకో అర్థమయ్యే భాషలో రాయాలి. తెలుగు బైబిల్లో ఉన్న భాష ఎంత రమ్యము, ఎంత మనోహరము, ఎంత పర్ఫెక్ట్ అంటే మనకు రెండవ తర్జుమా అవసరమే రాలే. కనుక ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మనకు అందుబాటులో ఉన్నటువంటి సకలమైనటువంటి భాషల తర్జుమాలు, ఇంతకుముందు నేను బర్క్లీ ట్రాన్స్లేషన్ అన్నాను, జెరోమ్ అన్నాను, తర్వాత జాండర్వన్ పబ్లిషర్స్ అన్నాను, తర్వాత టుడేస్ ఇంగ్లీష్ వర్షన్ అన్నాను, లివింగ్ బైబిల్ అన్నాను, బర్క్లీ ట్రాన్స్లేషన్ అన్నాను, NIV అన్నాను, RSV అన్నాను, కాంటెంపరీ వర్షన్ అన్నాను, ఎన్నో వర్షన్స్ చదివాను. ఒక్క ఆథరైజ్డ్ KJV తప్ప, ఆథరైజ్డ్ KJV తప్ప NIV, RSV, TE, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్, TEV, కాంటెంపరీ ఇంగ్లీష్ వర్షన్ అన్నీ తెలుగుతోనే అంగీకరిస్తున్నాయి. నేను చెప్పిన ఈ బైబిల్స్ అన్నీ కూడా దే అగ్రీ విత్ ద తెలుగు రెండరింగ్, నాట్ విత్ KJV రెండరింగ్. కాబట్టి ఇంకా అనుమానమే లేదు. ఈ 24 పెద్దలు పాడిన పాట ఏంటంటే, ఓ వధింపబడిన గొర్రె పిల్ల నీవు యోగ్యుడవు, ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పడానికి నీవు యోగ్యుడవు. ఎందుకు యోగ్యుడు అనగా నీవు వధింపబడిన వాడవై నీ సొంత రక్తం ఇచ్చి ప్రతి ప్రజలో నుండి ఆయా భాషలు మాట్లాడే వాటిలో నుండి నువ్వు దేవుని కొరకు మనుషులను కొంటివి, వారు దేవునికి యాజకులుగా ఉంటారు. దే షాల్ బి ప్రీస్ట్స్ అంటు అవర్ గాడ్. మా దేవునికి వారు యాజకులు, మా దేవునికి భూమి నుంచి కొనబడిన వారు యాజకులు అంటారు. కనుక వీళ్ళు భూలోకము నుంచి కొనబడిన వారు కాదు. భూలోకము నుంచి కొనబడిన వారు అయితే కనుక మమ్ములను కొంటివి అంటారు, వారిని కొంటివి అని అన్నారు.
ఇంతవరకు చెప్పిన తర్వాత కూడా నేను మళ్ళీ సవాలు విసురుతున్నాను. గ్రీక్ వర్షన్, ఒరిజినల్ గ్రీక్ వర్షన్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ మీరు ఏసీటీసీ లైబ్రరీకి పోతే ఉంటుంది. బెంగళూరులో యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్ యూటీసీ, మెడ్రాస్లో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్. ఇంకా మీకు తృప్తి లేకపోతే డైరెక్ట్గా సెనేట్ ఆఫ్ సెరంపూర్కి వెళ్ళిపోండి. కలకత్తా దిగి సెరంపూర్కి వెళ్ళిపోయి విలియం కేరీ స్థాపించినటువంటి బైబిల్ కాలేజ్ సెనేట్కి వెళ్ళిపోండి. నాకు ఒరిజినల్ గ్రీక్లో ఏమున్నదో కావాలని అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ని అడగండి. అక్కడ గ్రీక్ ప్రొఫెసర్స్ ఉంటారు, హీబ్రూ లాంగ్వేజ్ ప్రొఫెసర్స్ ఉంటారు, అడగండి. ప్రకటన 5:9 ఏమి రాయబడిందంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు, భూలోకములో నుండి మనుషులను కొని మా దేవునికి వారిని యాజకులుగా చేసి. ఈ సింహాసనం మీద ఉన్నాయనేమో మా దేవుడు, ఓ వధింపబడ్డ గొర్రె పిల్ల, మా దేవునికి యాజకులుగా ఉండడానికి భూలోకములో నుండి నీ రక్తం ఇచ్చి నువ్వు మనుషులను కొన్నావు. ఇది అన్ని అనువాదములు కలిపి ఒప్పుకున్నటువంటి తర్జుమా రెండది. కాబట్టి ఇంక అనుమానం లేదు, ముందుకు సాగుదాము. ఆ 24 పెద్దలు ఒకవేళ సంఘమే అయి ఉంటే, గోత్రకర్తలు 12, అపొస్తలులు 12 కలిసిన 24 ఈ 24 పెద్దల ప్రతీకాత్మకమైన సాదృశ్య రూపకమైనటువంటి సంఘం అని మీరు అన్నది నిజమైతే, యోహానే ఆ దర్శనాన్ని చూస్తున్నాడు కనుక అందులో ఒకటి ఖాళీగా ఉండాలి. ఖాళీ లేదు. ఇంకొక విషయం, అది ఉండబోతున్నది ఎప్పటిదో దర్శనం కదండి. అలాగా ఈయన కూడా అందులో చేరిన తర్వాత ఎలాగ ఉంటుందో అలా చూపిస్తున్నాడు దేవుడు అని వాదించవచ్చు. దానికి నేను ఒప్పుకుంటాను. కానీ ఇక్కడ ఒక ఆబ్జెక్షన్ ఏంటంటే, ప్రకటన 5వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడునూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచూ ఉండగా ఆ పెద్దల్లో ఒకడు వచ్చిలాగన్నాడు, ఏడవకుము, ఇదిగో దావీదునకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందనని నాతో చెప్పిన. ఆ పెద్దల్లో ఒకడు వచ్చి మాట్లాడుతున్నాడు, యోహాను ఏడవకయ్యా, ఆ బుక్ తీసేవాడు ఓపెన్ చేసేవాడు లేడని కదా ఏడుస్తున్నావు, ఏడవకు, ఒక ఆయన ఉన్నాడు అని ఓదారుస్తూ ఉన్నాడు. భవిష్యత్ కాలంలో ఉండబోతున్న సంఘమైతే ఆ ఫ్యూచర్లో నుండి ప్రజెంట్లోకి వచ్చి ఏడవకు అని ఓదార్చడం సంభవమే కాదు, సాధ్యమే కాదు. యోహాను ఏడ్చిందేమో క్రీస్తు శకము 1వ శతాబ్దంలో, సంఘం ఎత్తబడేదేమో 21వ శతాబ్దము, 22 మనకు తెలియదు. 2000 ఏళ్ళ తర్వాత ఎత్తబడబోతున్న సంఘం దర్శనంలో కనపడి ఇవాళ వచ్చి ఏడవకని ఓదార్స్తారా? చాలా తప్పు. అదంతా విజువల్ థింకింగ్ అన్నమాట. ఇలాగ ఉంటే బాగుండును. 4-5 అధ్యాయాలు అయిన తర్వాత ఘోరమైన సంగతులు కనబడుతున్న 7 ఉగ్రతాపాతలు, 7 బూరలు. ఈ బాధలన్నీ చూస్తే భయం వేస్తుంది. ఆ పాత్రలు కుమ్మరించకముందు, ఆ బూరలు ఊదకముందు సంఘము క్షేమ స్థితిలోకి వెళ్ళిపోతే ఎంత బాగుండు అనే విజువల్ థింకింగ్ని బట్టి అలాంటి సిద్ధాంతాలు, అవును వెళ్ళిపోయిన సంఘం ముందే అనే సిద్ధాంతం కల్పించుకున్నారంతే, ఇంకేమీ లేదు. వాస్తవానికి సంఘము 4వ అధ్యాయంలో ఎత్తబడలేదు. 4వ అధ్యాయంలో ఎవరు పిలిచారు, ఎవరిని పిలిచారు, ఎందుకు పిలిచారు, హూ కాల్డ్ అండ్ హూమ్ డిడ్ హీ కాల్ అండ్ విత్ వాట్ పర్పస్ హీ కాల్డ్ దిస్ పర్సన్ టు హెవెన్. 3 సంగతులు ఉన్నాయి. ఎవరు పిలిచారంటే, మొదట నేను విన్న స్వరం యేసు ప్రభువే పిలిచాడు. ఎవరిని పిలిచాడు? యోహానుని పిలిచాడు. ఉద్దేశం ఏంటి? ఎందుకు పిలిచాడు?
ఇక మీద జరగబోయే సంగతులు చూపిస్తాను. ఇంకంతకన్నా ఏం లేదు. అక్కడ సంఘం ఉన్నది తిప్పలు పడకండి, అది వ్యర్థమైనటువంటి పోరాటం. అక్కడ బైబిల్లో అది లేనే లేదు. లెట్ us నాట్ రీడ్ అవర్ మైండ్ ఇన్ టు ద బైబిల్. వీ హ్యావ్ టు టేక్ ఆఫ్ గాడ్స్ మైండ్ ఫ్రమ్ ద బైబిల్. దేవుని యొక్క మనసు ఏంటో బైబిల్లోంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి, కానీ మన మనస్సును బైబిల్ లోపలికి చొప్పించి మనం అనుకున్న అర్థాలు చెప్పించకూడదు. తప్పు ఉన్నది తప్పు. సరే, ఇంతకు కెరూబులు ఎవరు అది కూడా చూసుకొని ముందుకు సాగు. కెరూబులు ఎవరు అంటే, కెరూబులు మన ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యం అని మన పెద్దలందరూ బుక్స్ రాసేశారు. బైబిల్లో 4 సువార్తలు ఉన్నవి. కెరూబులకు 4 ముఖాలు ఉన్నవి. ఇది పెద్దలు చెప్పిన మాట. అందరూ మా అయ్యగారు పెద్దయ్య గారు చెప్పిన మాట ఇది. అపోస్తలులు పిఎం సామ్యూయల్ గారు ఇంకా ఇతర పెద్దలు అందరికీ నమస్కారం. ఎవరిని నేను కించపరచట్లేదు, వాళ్ళు చెప్పిన మాట. కెరూబులు మన ప్రభువైన యేసుకు సూచన అట. ఎందుకంటే బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. కెరూబులకేమో 4 ముఖాలు ఉన్నాయి. ఈ 4 సువార్తల్లో యేసు ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క రకంగా కనిపిస్తాడు, దర్శనమిస్తాడు. ఇలారా మత్తయి సువార్తలో ప్రశ్న ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడేవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ఈ జ్ఞానులు వచ్చి హేరోదు రాజు భవనంలో అడుగుతారు. అంటే యూదుల రాజు ద కింగ్. ఈ మృగ రాజు అని సింహానికి పేరు. వైల్డ్ లైఫ్ అందరికి కింగ్ ఎవరంటే లయన్. కనుక మత్తయి సువార్తలో కనబడుచున్న క్రీస్తు ముఖము, సింహముఖము క్రీస్తును సూచించుచున్నది. మార్కు సువార్త యేసయ్య చేసిన అద్భుతాలు ఎక్కువ రాయబడింది, కానీ కొద్దిగా చేశాడు. యేసు ప్రభు వారి యొక్క అద్భుతాల గురించిన సమాచారం కొంచెం రాశాడు. కానీ యేసు చేసిన బోధలు చాలా తగ్గించి మార్కు భక్తులు రాశాడు. మార్కు వాస్ మెన్షనింగ్ ద ప్రాక్టికల్ మిరాకిల్స్ ఆఫ్ జీసస్. ఆ కొద్దిపాటివైనా చెప్పిన కొద్ది, అంటే అవన్నీ వివరించి రాసినట్లయితే భూలోకమైన చాలదు అన్నాడు యోహాను. అందుకే కొంచెం రాశారని చెప్తున్నాను నేను. యేసు చేసిన కార్యములు ఇంకా అనేకములు కలవు, వాటన్నిటిని వివరించి రాసిన ఎడల ఈ భూలోకమే ఆ గ్రంథములు పెట్టుకోవడానికి చాలదు అన్నాడు. కనుక యేసు చేసిన అద్భుతాలను మార్కు సువార్తలో మార్కు అనే ఆ యవ్వనస్తుడు, ఆయన కూడా మార్కు బాబు అని మనం పిలుచుకోవచ్చు, ఎందుకంటే కుర్రవాడు యవ్వనస్తుడు, పేతురు యొక్క ఆత్మీయ కుమారుడు. ఈ బైబిల్లోని మార్కు బాబు మరి యేసు చేసిన అద్భుతాలను మినిమైజ్ చేసి రాశాడు, తగ్గించి రాశాడు. కానీ ఎక్కువ ఆయన బోధలను మాత్రం అసలు ఇంకా తగ్గించి రాశాడు. ప్రాక్టికల్ సైడే రాశాడు. రాసిందంతా కూడా ఆయన చేసిన అద్భుతాలు. పక్షవాయువులను వాడిని బాగు చేశాడు, ఇలాగ నీళ్ళ మీద నడిచాడు, ఇవన్నీ చెప్పి రాశాడు. కానీ ఉపదేశము, ఆయన బోధలు, ఆయన మాటలు అనేవి యోహాను సువార్తలో మ్యాక్సిమం ఉంటాయి. మీరు యోహాను సువార్తలో యేసు చేసిన అద్భుతాలు ఏమేమి ఉన్నాయి చెప్పండి. యేసు చేసిన మొదటి సూచక్రియ కానా వివాహ విందులో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర ఒక అద్భుతం. ఇలా ఒకటి అలా ఏదో తప్ప ఈ మిగతా సువార్త గ్రంథ రచయితలు రాసినట్టు యేసు చేసిన అద్భుతాలను వివరించి అన్నీ పోగు చేసి ఎక్కువ రాసే ప్రయత్నం యోహాను చేయలేదు. యోహాను యేసు మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. మార్కేమో యేసు ప్రాక్టికల్గా చేసిన కార్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. యోహాను అద్భుత కార్యముల గురించి తక్కువ రాశాడు, యేసు చేసిన ఉపదేశం ఎక్కువ రాశాడు. మార్కేమో
మాటలు తక్కువ రాశాడు, కార్యాలు ఎక్కువ రాశాడు మార్కు సువార్తికుడు. ఈ కారణాన్ని బట్టి పెద్దలు ఏం చెప్తున్నారంటే, ఎద్దు ముఖము, ఎద్దు అనేది సేవకుడు, సేవక జంతువు, డొమెస్టిక్ యానిమల్, మనకు సేవ చేసే జంతువు. కనుక మార్కు సువార్తలో ఉన్నటువంటి యేసు సేవకుడుగా కనబడుతున్న యేసు. మత్తయిలో సింహముఖం, మార్కులో సేవక లక్షణం కలిగిన ఎద్దు జాతి, ఎద్దు ముఖం. లూకాసు వార్త మూడవది. లూకాసు వార్తలో యేసు ఎక్కువ మానవ లక్షణాలతో కనపడతాడు. మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు. కనుక ఈ కెరూబుకున్న మానవ ముఖము, హ్యూమన్ ఫేస్, లూకాసు వార్తలో యేసును సూచిస్తుంది. ఇకపోతే 4వది పక్షిరాజు ముఖం. పక్షిరాజు ముఖం అంటే యోహాను సువార్తలో కనబడిచిన క్రీస్తు ముఖం. ఎందుకు యోహాను సువార్తలో క్రీస్తు ముఖం పక్షిరాజులా కనబడుతుంది అంటే, ఈ సువార్తలోనే యేసు ప్రభు చెప్పాడు, నా తండ్రి అందరికీ పైగా ఉన్నవాడు, నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను చేయించున్నాను, నా అంతటి నేను చేయట్లేదు. తండ్రి అయిన దేవుని హెచ్చించి తన గురించి తాను తక్కువ చెప్పుకున్నాడు, దేవుని గురించి ఎక్కువ చెప్పాడు. ఆఖరికి యేసు అంటే పరలోక సంబంధి అనే ఇంప్రెషన్ మన మనసు మీద బలంగా ముద్ర వేసి వదిలేస్తుంది యోహాను సువార్త. అసలు ప్రారంభం ఏం చెప్పాడండి? యోహాను సువార్త ప్రారంభం, ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను. మత్తయి ఏమో ఒక మానవ వంశావళి రాశాడు, లూకా ఇంకో మానవ వంశావళి రాశాడు. కానీ యోహాను సువార్త ప్రారంభిస్తూ అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వంశావళి అని ఈ మత్తయి గారు, లూకా గారు రాశారే ఈ జీనియాలజీ, అదంతా ట్రాష్ అని కొట్టి పడేశారు. ఊరి పిచ్చోళ్ళారా, అమాయకులారా, యేసుని ఎవరు అనుకుంటున్నారు మీరు? మామూలు మనిషి ఆయనేమన్నా? యేసు వంశావళి ఏంటని అడుగుతున్నారు మీరు నన్ను. తప్పు. అసలు యేసు ఎవరంటే, ఈ వంశావళులు ఏవి లేకముందే, ఈ వంశములు లేకముందు, వంశాల మూల పురుషులు లేకముందు ఆది యందు దేవుని దగ్గర ఉండిన వాక్యం, దేవుని యొక్క రొమ్మున తలవాల్చుకొని ఉండినటువంటి వాక్యం. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించు. ఇంకా ఆయనకి తాతలేంటి, ముత్తాతలేంటి, అమ్మేంటి, నాన్నేంటి, ఆయనే అందరికీ తండ్రి. గనుక ఈ భూమికి చెందని వాడిగా, పరలోక సంబంధిగా యేసును చూపించే గ్రంథం యోహాను సువార్త. మళ్ళీ చెప్తా, మత్తయిలో ఉండే యేసు ముఖం సింహం ముఖం లాంటిది, మార్కులో ఉండే యేసు ముఖం సేవకుని గుణం లాంటిది, లూకా సువార్తలో మనిషి ముఖము లాంటిది. యేసు ముఖమే మనిషి ముఖం. యోహాను సువార్తలో అసలు ఆకాశ సంబంధి, ఈ లోక సంబంధి కానే కాదు యేసు అని, ఈ లోకములకు వెలుపల ఉన్నటువంటి తేజోలోక వాసి యేసు అని గుర్తించి అక్కడి వ్యక్తిగా మనకు యేసును పరిచయం చేస్తున్నది 4వ పాత్ర. ఈ 4 ముఖాల ఉన్నటువంటి 4వ సువార్తలో ఉన్నటువంటి పక్షిరాజు ముఖం. యోహాను సువార్తలో పక్షిరాజు ముఖం పరలోక సంబంధి యేసును చూపిస్తుంది. లూకా సువార్తలో ఉన్నటువంటి యేసురాజు ముఖం మానవత్వాన్ని చూపించుతున్నది. మార్కులో ఉన్న యేసురాజు ముఖం సేవకుని గుణాన్ని చూపిస్తుంది, ఎద్దు ముఖం. మత్తయిలో ఉన్న యేసురాజు ముఖం సింహము, మృగరాజును చూపిస్తుంది. కనుక ఈ 4 కెరూబులు ప్రభువైన యేసుకు సూచన అని పెద్దలు చెప్పారు. బాబోయ్, నేను చెప్పలేదు. ఒక పెద్ద ఆయన అడిగాను, కెరూబులు యేసు ప్రభుకు సూచననా లేకుంటే యేసు ప్రభువేనా అని అడిగాను. కెరూబులు యేసు ప్రభుకు సూచననా లేకపోతే వీళ్ళ యేసు ప్రభువా
అంటే సూచనైనా వీళ్ళు యేసు ప్రభువును ఒకటే కదా నాయన అన్నాడు. పెద్ద ఆయనకు నమస్కారం. సూచనైనా యేసు ప్రభువును ఒకటేనా? దావీదు యేసుకు సాదృశ్యము అన్నాను. అంటే దావీదు యేసు ప్రభువా? సొలొమోను యేసుకు సాదృశ్యం అన్నాను. సొలొమోను యేసు ప్రభువా? ఇంకా వేరే యేసు లేడా? ఇస్సాకు యేసుకు సాదృశ్యం. ఆదాము కూడా రోమా 5:14 ప్రకారం ఆదాము కూడా రాబో చిన్నవానికి గుర్తై ఉండెను. యేసుకు సాదృశ్యం. ఆదామే క్రీస్తా. యేసు ప్రభు వారికి చాలా సాదృశ్యాలు ఉంటాయి బైబిల్లో. హేబెలు యేసుకు సాదృశ్యం, ఆదాము యేసుకు సాదృశ్యం. ఇశ్రాయేలు 12 గోత్రకర్తల్లో ఒకడైన యోసేపు యేసుకు సాదృశ్యం. ఇంకా మోషే యేసుకు సాదృశ్యం, అహరోను యేసుకు సాదృశ్యం, యోనా యేసుకు సాదృశ్యం. ఎంతమంది సాదృశ్యాలు, కానీ వాళ్ళు యేసులు కాదు. యేసు పోలిక చెప్పారు, కానీ అసలు యాక్చువల్గా వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఏసే అనుకోవాలి. నాయన మనం ఏసే అనుకోవాలైతే నేను ఒక విషయం ఆ పెద్ద ఆయనకు నేను చూపించి అడిగాను. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు 28:14. అభిషేకము నొందిన ఒక కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. దేవుని బిడలారా, దేవుని దాసులారా, లూసిఫర్ను గురించి చెబుతున్నాడు. యెహెజ్కేలు 28వ అధ్యాయంలో 17వ వచనం చూడండి. నీ సౌందర్యము చూచుకొని నువ్వు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. 16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత. యెహెజ్కేలు 28:16. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని. ఆశ్చర్యముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. నేను అడిగాను, ఇప్పుడు సైతాన్ని మనం చెప్పుకుంటాం కదా, దుష్టుడు, అపవాది, దేవ విరోధి, వాడు కూడా పడిపోకముందు ఒక కెరూబై ఉండడు అని బైబిల్ చెప్తుంది. వాడు ఒక కెరూబు, సైతాన్ ఒక కెరూబు. దేవుడు వాడిని పడదొస్తే ఇప్పుడు సైతాన్ అయిపోయాడు. సైతాన్ కూడా ఒకప్పుడు కెరూబేనని బైబిల్ చెప్తుండగా ఈ కెరూబులన్నీ యేసుకు సాదృశ్యం అంటారు ఏంటండి? సాదృశ్యమైతే ఉండొచ్చు. 4 సువార్త గ్రంథాల్లో ఉండే 4 ముఖాలకు పోల్చదగిన ముఖాలు ఇక్కడ 4 ఉండొచ్చు, ఒప్పుకున్నాం. కానీ ఫ్యాక్ట్ ఏంటి? అసలు వాళ్ళు ఎవరు? దావీదు యేసుకు సాదృశ్యం. కానీ అతను ఎవరంటే యెషయా కుమారుడు, జెరుయా వాళ్ళ తమ్ముడు. మరి దావీదు యొక్క అక్క జెరుయా కొడుకు యోవాబు. దావీదు మేనలుడే, సర్వ సైన్యాధ్యక్షుడు చేశాడు. దావీదుకు సొంత ఐడెంటిటీ లేదా యేసుకు సాదృశ్యమై ఉండొచ్చు, కానీ తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఇస్సాకు, హేబెలు, మోషే, అహరోను, ఎవరైనా అందరూ సాదృశ్యాలు యేసు, కానీ వాళ్ళకంటూ వ్యక్తిత్వం ఉంటుంది. అలాగే ఈ కెరూబులు ఎవరు? యేసుకు సాదృశ్యం. ఒక ఆయన అంటాడు, కాదు అది సంఘమునకు సాదృశ్యం. కెరూబులు సంఘమట, 24 పెద్దలు సంఘమట, ఇక్కడ ఎక్కిరమ్మని పిలిస్తే యోహాను సంఘమట. ఇక ఎవరు? అది సంఘం కాదు ఎవరండి? మరీ ఇంత అడ్డుగోలు వ్యాఖ్యానమా? ఏదో ఒకటి చెప్పాలి కదా. ఉన్న 3 ఇప్పుడు కెరూబులు ఉన్నారు, వాళ్ళు సంఘం అట. కెరూబులు ఎందుకు సంఘం అవుతారు? ఎందుకంటే మరి ఎక్కడ 2-3 నా నామమును కూడుకొని ఉందరో వారి మధ్యలో నేను ఉంటాన్నాడు కదా. ఈ 4 కెరూబుల మధ్యలో దేవుడు ఉన్నాడు కనుక వీళ్ళే సంఘం. ఎంత దుందుడుకు వ్యాఖ్యానమో చూడు. 2-3 కూడుకుంటే వారి మధ్యలో నేను ఉంటానని
యేసు చెప్పాడు. పరలోక దర్బారు, అక్కడ దేవుడు ఉన్నాడు, ఈ నలుగురు కెరూబులు ఉన్నారు కనుక వీళ్ళే సంఘం. విష్ఫుల్ థింకింగ్తో మనం అలా వ్యాఖ్యానాలు చేయకూడదు. కెరూబులు అంటే దేవుని సేవలో ఉన్న నమ్మకమైన ఉన్నత వర్గానికి చెందినటువంటి చాలా మహిమ కలిగినటువంటి స్వర్గలోక జీవులలో ఒకరు కెరూబులు. దేవుని సేవలో ఉన్న దూతలందరిలోనూ చాలా నమ్మకస్తులు, శక్తిమంతులు, విశేషమైన ప్రజ్ఞా పాఠవములు, ప్రతిభ, మహిమ కలిగినటువంటి ఉన్నత స్థాయికి చెందిన దేవదూతలు, దేవలోకవాసులు, కెరూబులు. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఫస్ట్ మనకు కెరూబు కనబడతాడు. ఆదికాండం 3వ అధ్యాయము 24 లాస్ట్ వర్డ్స్. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టి. ఆదాము హవ్వలు పాపం చేశాక వీళ్ళని బయటికి వెళ్ళి కొట్టేసి వీళ్ళు మళ్ళీ వచ్చి జీవవృక్ష ఫలాలు తింటారేమో అని అనుమానం వచ్చి ఆదాము రావటానికి వీలు లేకుండా కెరూబులను కావలి దేవుడు పెట్టాడు. అంటే దేవుని సేవకులు వీళ్ళు, దేవుని నమ్మకమైన బంట్లు వీళ్ళు. అంతేగాని వాళ్ళు యేసుక్రీస్తు కాదు, సంఘం కాదు, ఏది కాదు. నలుగురు జీవులు సంఘము కాదు. ఆదికాండంలో ఏదైనా తోటకు కావలి కాసిన వాళ్ళు, అది సంఘం ఏంటి? ఏదైనా తోటలో జీవవృక్షానికి వెళ్ళే మార్గాన్ని కావలి కాస్తున్నటువంటి వాచ్మెన్, సెంట్రీలు, వీళ్ళు సంఘం ఏంటి? వాళ్ళు యేసుక్రీస్తు ఏంటి? తప్పు కదా. లూసిఫరు ఒకప్పుడు కెరూబే గనక కెరూబులు అంటే యేసు కాదు కాదు కాదు. 4 సువార్తలు 4 ముఖాలు కన్వీనియంట్గా దొరికి నువ్వు చెప్పేసుకున్నావు అంతే. వాస్తవం ఆలోచిస్తే కాదు. నలుగురు కెరూబులు యేసు కాదు, సంఘము కాదు. వాళ్ళు ఎవరంటే కెరూబులే. దేవుని దూతల్లో హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఏంజలిక్ బీయింగ్స్ వీళ్ళు కెరూబులు. కెరూబుల సంగతి చెప్పుకున్నాం. మరి 24 పెద్దలు ఎవరు అంటే ఇంకెందుకండి ఆలోచన? ఎందుకండి ఆలోచనే అక్కర్లేదు. 12 గోత్రాలు ప్లస్ 12 అపోస్తలులు మొత్తం కలిసి 24 అయిపోయినాయి కదా. 24 మ్యాచ్ అయింది కదా సంఘం. ఈ సంఖ్య, ఈ నంబర్ మ్యాచ్ అయిందిగా. 12 అపాసల్స్ అండ్ 12 ట్రైబ్ హెడ్స్, యూదుల గోత్రకర్తలు. ఆ 12 24 మ్యాచ్ అయింది కనుక ఇంకా దాన్ని వదిలేసి అలా కావడానికి వీలు లేదు అని నేను చెప్పాను. 24 పెద్దలలో ఒకడు లేచి వచ్చి యోహానుతో ప్రస్తుతమందు ఇద్దరు కలిసి ఒకే కాలంలో ఉన్న సమకాలీనులైనట్టు మాట్లాడుకుంటున్నారు కనుక అది ఉండబోతున్న దర్శనం కాదు. ఆల్రెడీ యోహాను పరలోకానికి ఎక్కినప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి. ఎప్పుడో ఎత్తబడే సంఘం కాదు, ఆల్రెడీ దేవుని సేవలో నిమగ్నమై ఉన్నటువంటి మహాజ్ఞానులు, మేధావులు, సత్యవంతులు. వాళ్ళు ఎవరు వీళ్ళు అంటే దేవునికి ఒక ఆలోచన సభ ఉంది. దేవునికి ఒక ఆలోచన సభ ఉంది. యోబు గ్రంథము 15వ అధ్యాయము 7-8 వచనాలు. యోబు 15:7-8. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతముల కంటే ముందు పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? పర్వతముల కంటే ముందు పుట్టినవాడు ఒకడు ఉన్నాడు. నీవేనా ఆయన? ఏమయ్యా అంత నాకే తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నావు? న్యాయాలు తప్పొప్పులు నాకు తెలియదా? ఎవరికి తెలియని మంచి నీకే తెలుసా? పెద్ద నీవు పైన చూడిపడ్డట్టు మాట్లాడుతున్నావు. ఆర్ యూ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద యూనివర్స్ అన్నాడు.
ఈ విశ్వానికి మొట్టమొదటి జన్మించిన ఆది సంభూతుడు నువ్వేనా? కొండలు పుట్టక ముందు నువ్వు పుట్టావా, పర్వతాలు పుట్టక ముందు పుట్టావా అని అడిగాడు. ఆయన ఉన్నాడు పర్వతాల కంటే ముందు పుట్టినవాడు. సామెతలు 8వ అధ్యాయము 25. సామెతలు 8:25. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఎవరయ్యా నీ పేరు? నీ పేరేమిటయ్యా? ఎవరు మీరు? మీ పేరేమిటి అంటే అధ్యాయం ప్రారంభవచనం చూసుకోండి. జ్ఞానము ఘోషించుచున్నది. జ్ఞానము అనేవాడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జ్ఞానము అనే వ్యక్తి మాట్లాడుతూ ఏమన్నాడంటే, అసలు నేల మట్టి రవ్వంతయు పుట్టకముందు, కొండలను కూడా ఆయన చేయకముందు నేను పుట్టాను. ఆ మహిమను పోగొట్టుకున్నాను, కానీ ఆ మహిమను పోగొట్టుకున్న వాళ్లకు తిరిగి నేను మహిమను ఇవ్వటానికి ఆ మహిమను వదిలి భూమి మీద పుట్టాను. కానీ యాక్చువల్గా నేను ఆది సంభూతుడను. ఇది ఆయన చెబుతున్నటువంటి సాక్ష్యం. నేను మీకు చూపిస్తాను అది బైబిల్లో. నేల మట్టి పుట్టకముందు, కొండలు పుట్టకముందు నేను పుట్టాను. ఆ మహిమను నేను వదిలేసి భూమి మీద మనిషిగా పుట్టాను. ఆయన చెబుతున్నటువంటి సాక్ష్యం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి, లోకము పుట్టకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమ మళ్ళీ ఇప్పుడు నా మహిమ నాకు ఇచ్చేసి నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి. యజ్ఞము నెరవేర్చి వచ్చేస్తున్నాను, నా మహిమ నాకు ఇచ్చేసి అని అడుగుతున్నాడు. అంటే ఒకప్పుడు ఉండిన మహిమను వదిలేశాడు. పాపం చేసి పోగొట్టుకోలే, స్వచ్ఛందంగా తన ఫ్రీ విల్తో మన కొరకు త్యాగం చేశాడు. ఆయన జ్ఞానమై ఉన్నటువంటి ఆ వ్యక్తి భూమి మీదకి వచ్చి మనకు జ్ఞానమైనాడు. 1 కొరింథీ పత్రిక దయచేసి 1వ అధ్యాయము 31. దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానము ఆయను. ముందేమో దేవుని జ్ఞానం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 24లో క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 1:24లో క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. అదే 1 కొరింథీ 1:31లో క్రీస్తు మనకు జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానమై ఉండి ఆ మహిమను అక్కడ వదిలేసి భూమి మీదకి వచ్చి మనకు జ్ఞానమై ఉన్నటువంటి యేసు సామెతలు 8లో మాట్లాడుతున్నాడు. అది నేను గీసిన ఆ స్కెచ్. సామెతలు 8లో దేవుని జ్ఞానముగా ఉండి ఆ పదవి వదిలేసి మన రక్షణ కొరకు భూమి మీదకి వచ్చి మనకు జ్ఞానమైన యేసయ్య మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషించుచున్నది. ఏమని ఘోషిస్తుందంటే 25లో పర్వతములు స్థాపింపబడక ముందు, కొండలు పుట్టక మునుపు నేను పుట్టి తిని. కొండలు పుట్టక ముందు నేను పుట్టాను అని ఈ జ్ఞానస్వరూపుడిని యేసు మాట్లాడుతుంటే, ఇక్కడ యోబును గూర్చి ఆయన మిత్రుడు అడుగుతున్నాడు. యోబు స్నేహితుడైన ఎలీఫజ్ అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వే నా మొదట పుట్టినవాడవు? మొదట పుట్టినవాడు ఎవడంటే ఆది సంభూతుడైన క్రీస్తు. కొండలకు ముందు పుట్టావా అంటున్నాడు, అది ఆది సంభూతుడైన క్రీస్తు. ఇప్పుడు అడిగే ప్రశ్న ఏంటి? ఓ యోబు, అన్నీ నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావు, నువ్వేమన్నా క్రీస్తువా అని? నీవు దేవుని జ్ఞానమై ఉన్న వ్యక్తివా? కొండల కంటే ముందు పుట్టిన ఆ ఆది సంభూతుడు నువ్వు అలా మాట్లాడేస్తున్నావు, అంత నాకే తెలుసు అన్నట్టు అన్నది. ఈ విధంగా యోబును వెటకారం చేస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ఒక్క గుట్టు బయట పెట్టేశాడు ఎలీఫజ్.
ఓ గుట్టు బయట పెట్టాడు. అదేమిటంటే, నీవు జ్ఞానస్వరూపుడవా, ఆది సంభూతుడవా, దేవుని అద్వితీయ కుమారుడివా, కొండల కంటే ముందు పుట్టిన ఆది సంభూతుడివా అని చెప్తూ 8 నీవు దేవుని ఆలోచన సభలో చేరిన వాడవా అన్నాడు. అక్కడ వేశాడు బాంబు షెల్. దేవుని ఆలోచన సభ ఒకటి ఉన్నదట. దేవునికి ఆలోచన సభ ఉన్నది, అందులో నువ్వు చేరేవా నువ్వు అని అడుగుతున్నాడు. దేవునికి ఆలోచన సభ ఉండడం ఏమిటి? బైబిల్ చెబుతున్నది. ఆ ఆలోచన సభ సమావేశమయ్యే ఒక స్థలము కూడా ఉన్నదట. దాని పేరు సభాపర్వతం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా 14వ అధ్యాయము 13వ వచనం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతము మీద కూర్చుందును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీ మనసులో నువ్వు అనుకుంటువి కదా. ఒరే లూసిఫరు, నువ్వు సైతాన్ అయిపోయావు, పడిపోయావు. నువ్వు పడిపోవడానికి ఇది కదా కారణం అంటున్నాడు దేవుడు. వీడేమనుకున్నాడంటే, దేవుని నక్షత్రముల కంటే పైగా నా సింహాసనమును హెచ్చించదు. నక్షత్రాలు ఉన్నారు దేవునికి, వాళ్ళకంటే పైగా సింహాసనం హెచ్చించినప్పుడు ఎవరితో సమానుడవుతాడు? మహోన్నతునితో సమానమవుతాడు. మహోన్నతుడు అంటే ఈ జ్ఞానస్వరూపుడే. మహోన్నతుడంటే సర్వోన్నతుడుగా. సర్వోన్నతుడంటే ఇంకా తనకంటే పైన ఎవడు లేనోడు, ఆయన తండ్రి అయిన దేవుడు. మహా ఉన్నతుడు అంటే ఈయనకంటే తండ్రి అయిన దేవుడు గొప్పవాడు, ఆయనే మన ప్రభు అయిన యేసు. మహోన్నతుడు, మహోన్నతునితో నేను సమానుడు. ఈక్వాలిటీ ఎవరితో? మహోన్నతునితో ఈక్వాలిటీ. సుపీరియారిటీ ఎవరికంటే? దేవుని నక్షత్రాల కంటే సుపీరియర్ అండ్ ఈక్వల్ విత్ ద మోస్ట్ హై, ద ఓన్లీ బిగాటెన్ సన్. ఇలాగ అనుకున్నావు. నక్షత్రాలు, దేవుని నక్షత్రాల కంటే పైకి నా సింహాసనం హెచ్చించి ఆది సంభూతుడైన మహోన్నతునితో నేను సమానంగా ఉండి సభాపర్వతం మీద కూర్చుంటాను అనుకున్నాడు. ఏంటో మరి సభాపర్వతం అది ఎక్కడుంది? బైబిల్లో సభాపర్వతం అనేది ఉన్నదని ఈ యెషయా 14:13లో రాయబడ్డప్పుడు సభాపర్వతం ఎక్కడ ఉండాలి కదా. సభాపర్వతం అన్నప్పుడు అక్కడ కూర్చునే సభ ఒకటి ఉండాలి కదా. ఆ సభ దేవుని ఆలోచన సభ అనేది ఒకటి ఉన్నది అని యోబు గ్రంథము 15:8లో రాయబడ్డప్పుడు మరి ఆలోచన సభ అనేది ఉండాలి కదా. యోబు 15:8 ప్రకారం ఆలోచన సభ ఉండాలి. యెషయా గ్రంథం 14:13 ప్రకారం ఈ ఆలోచన సభ కూర్చునే సభాపర్వతం ఉండాలి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆలోచన సభ అంటే దేవుని సృష్టి అయినటువంటి విశ్వము కొరకు చట్టములు, శాసనాలు వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. బైబిల్ని మనం సంప్రదిద్దాం. దయచేసి దేవుడు ఇలాంటి సభను వాడుకుంటున్నాడని కొత్త నిబంధన లేఖనాలు కూడా మనకు చెబుతున్నాయి. ఈజ్ ఎవ్రీవన్ లిసనింగ్ టు మీ కేర్ఫుల్లీ? దేవుడు ఇలాంటి ఒక ఆలోచన సభను వాడుకొని చట్టాలు, శాసనాలు చేస్తూ ఉన్నాడని కొత్త నిబంధన లేఖనాలు చెబుతున్నాయి. గలతీ పత్రిక 3వ అధ్యాయము చూడండి దయచేసి. 3:19 అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు మరి ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఎవనికి ఆ వాగ్దానములు చేయబడినో ఆ సంతానము వచ్చు వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడును. అది అనగా ధర్మశాస్త్రం మధ్యవర్తి చేత
మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. దేవదూతల ద్వారా ధర్మశాస్త్రము నియమింపబడెను. పెద్దలందరూ ఆలోచించి నాకు సమాధానం చెప్పాలి. దేవదూతలు నియమించిన ధర్మశాస్త్రం అని ఎందుకు చెప్పాడు బైబిల్లో? ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా నియమించబడి అన్నాడా లేదా? అంటే ఓఫీర్ గారు మరీ మీరు అన్ని పట్టించుకొని కోడిగుడ్డు మీరు ఈకలు బీకినట్టు మాట్లాడకండి సార్. దేవదూతలు నిర్ణయించడం ఏంటి? దేవుడే ఇచ్చాడు ధర్మశాస్త్రం మోషేకు. దేవదూతలు ఎవరు? వాళ్ళు ఇవ్వడం ఏంటి? వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ శాసనకర్తల? యెహోవాయే శాసనకర్త. దేవదూతలు ఎట్లా ఇస్తారు ధర్మశాస్త్రం? అది ఇక్కడ ఉంది కదండి. అంటే అదేదో ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయి ఉంటుంది రండి అనేవాళ్ళు ఉన్నారు. సరే, ట్రాన్స్లేషన్ మిస్టేక్ అయితే మరి అపొస్తలుల కార్యాల్లో కూడా అదే మాట ఉంది. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనం. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 53వ వచనం. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదని చెప్పారు. దేవదూతల ద్వారా నియమించబడ్డ ధర్మశాస్త్రం. అపొస్తలుల కార్యాలు 7:53 ప్రకారం దేవదూతల ద్వారా నియమించబడ్డ ధర్మశాస్త్రం. గలతీ పత్రిక 3:19 ప్రకారం దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు తీసుకొచ్చి మోషేకి ఇవ్వకముందు పరలోకంలో ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంది, వాళ్ళ దగ్గర పెట్టి దాన్ని పాస్ చేయించాలి. బాగా గమనించాలి. ఐ స్పీక్ రెవరెంట్లీ. భక్తిహీనుల్ని కాదు, వినయముతో భయభక్తులతో నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందు నేను చెప్పాను, ధర్మశాస్త్రం ఇవ్వడానికి దేవుడు ఈ ఆలోచన సభను వాడుకున్నాడు అన్నాడు. అంతేగాని ఆలోచన సభ సహాయం తీసుకున్నాడండి. గాడ్ డిడ్ నాట్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దిస్ గవర్నింగ్ కౌన్సిల్. నో టేకింగ్ హెల్ప్, బట్ హీ యూజ్డ్ దెమ్. వాళ్ళని వాడుకున్నాడు. ఇప్పుడు మనల్ని వాడుకున్న దేవుడు అన్ని గ్రంథాలు రాయిస్తున్నాడు, పాటలు రాయిస్తున్నాడు. దేవుడు నా సహాయం తీసుకుంటున్నాడా? లేకపోతే నన్ను వాడుకుంటున్నాడా? నోబడి కెన్ హెల్ప్ గాడ్, ఐ టెల్ యూ. దేవునికి మనం సాయం చేయడం ఏంటండి? కానీ దేవుడు తన చిత్తము నెరవేర్చడానికి మనందరినీ వాడుకుంటూ ఉంటాడు. దేవునికి అక్కర్లేదు కానీ ఆయన కృప. అలాగే భూమి మీద గ్రంథాలు రాయండర్రా అని చెప్పి మనుషుల్ని ఎలా వాడుకుంటున్నాడు, పరలోకంలో ధర్మశాస్త్రాన్ని తయారు చేయండి అని దూతలను వాడుకున్నాడు. దేవదూతలు కోటాను కోట్లు ఉంటారు. ఆ కోటాను కోట్లు అందరి సహాయం తీసుకోలేదు, లేక అందరినీ వాడుకొని వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళకి దేవుడే ఇచ్చిన జ్ఞానాన్ని వాడుకొని అందరితో రాయించలేదు ఆయన. స్పెషల్గా ఒక 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు, వాళ్లతో ధర్మశాస్త్రం రాయించాడు దేవుడు. ఏ దేవదూతలను గూర్చి యోబు గ్రంథంలో ఎలీఫజు ఆలోచన సభ అన్నాడు, ఏ దేవదూతలను గూర్చి ఆలోచన సభ అని ఎలీఫజు ప్రస్తావించాడు, ఏ ఆలోచన సభ కూర్చోవడానికో సభాపర్వతం ఉండదని యెషయా భక్తుడు ప్రవచించినాడు, ఏ దేవదూతలను కూర్చైతే ధర్మశాస్త్రాన్ని వీళ్ళే రాశారు అని స్టెఫను, పౌలు ఏకీభవించి చెబుతున్నారు, ఆ దేవదూతలే గవర్నింగ్ కౌన్సిలే ఈ 24 పెద్ద. నేను ఇంత చెబితే వాళ్ళే వీళ్ళని బైబిల్లో ఎక్కడుందండి అని అంటారు. అవును, మరి వీళ్ళే సంఘం అని బైబిల్లో ఎక్కడుందండి? నువ్వైతేనేమో ఊహించుకొని చెప్పుకోవచ్చా? నేనేమో ఇన్ని ఆధారాలు చూపిస్తేనేమో మళ్ళీ ఇంకా డైరెక్ట్గా స్టేట్మెంట్ కావాలంటాడు. వీళ్ళే సంఘం అని చెప్పడానికి నీకెక్కడుంది ఆధారం? నేను చెప్పడానికి ఆధారం ఏంటో చెప్తున్నా. దేవునికి ఒక ఆలోచన సభ ఉన్నది, ఆ సభకు వచ్చిన సభా పర్వతం ఉన్నది. ఆ ఆలోచన సభ
ఇశ్రాయేలుకి ఇవ్వడానికి ధర్మశాస్త్రాన్ని సిద్ధపరిచారని బైబిల్ చెబుతోంది 2 వచనాలు కనుక ఎక్కడో ఒక చోట సభ, ఆలోచన సభ మనకు కనిపించటం ఆవశ్యకం. కనబడి తీరాలి కనుక ప్రకటన 4లో చూపించాడు, వీళ్ళేనయ్యా బాబు వాళ్ళు. గనుక ఆ 24 పెద్దలు సంఘము కాదు, కొత్త నిబంధన సంఘం, పాత నిబంధన సంఘము కలిసినటువంటి సంయుక్త స్వరూపము కాదు 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 కాదు. వాళ్ళు భూలోకము నుంచి కొనబడలేదు. మా దేవుడు వారిని కొంటివి అని చెబుతున్నారు కనుక కొనబడిన భూమి నుంచి, భూలోకము నుంచి విమోచింపబడ్డ సంఘానికి వేరైనటువంటి పెద్దలు వీరు. కొంతమంది పెద్దలు చెబుతారు దేవదూతలకి కిరీటాలు ఎక్కడ వండి, ఇది కూడా చెప్తారు. వాళ్ళు ఏమేమి చెప్తారో మొత్తం నాకు తెలుసు, ఎందుకంటే ముందు నేను చదివిన చదువు అదే. నేను ఆ చదువు చదివి నా సేవలో మొదట సంవత్సరంన్నర అవే ప్రసంగాలు చేశాను. వాళ్ళు ఏం చెబుతారంటే సేవకులు దేవదూతలు కిరీటాలు ఉండవండి అంటారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. దూతలను ఎవరిని గూర్చి అయినను దేవుడు ఎప్పుడైనను ఇలాగూ చెప్పినా, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకాయి, సేవలు చేయుటకాయి పంపబడిన సేవకులైన ఆత్మలు కాదు. మినిస్టరింగ్ స్పిరిట్స్, మినిస్టరింగ్ ఏంజల్స్, పరిచారకులైన దేవదూతలు ఆత్మలు అని ఉంది. కిరీటాలు ఉండవుగా. వీరందరూ అని కూడా వాడాడు అక్కడ. అంటే అందరూ సేవకుడే కానీ వాళ్ళకి కిరీటాలు ఉండవు కదా. కనుక వాళ్ళు దేవదూతలు అయితే కనుక కిరీటాలు ఉండవు. కిరీటం ఉండేది సంఘానికి, జయించువానికి మహిమ కిరీటం, జీవ కిరీటం, నీతి కిరీటం, అక్షయ కిరీటం. జయించువానికి కిరీటాలు, మనుషుల్లోంచి కొనబడిన వీరు జయిస్తే వీళ్లకు కిరీటాలు. అంతేగాని దేవదూతలకు కిరీటాలు ఎక్కడికి ఉండవు కదా అంటే దానికి సమాధానం చెప్తాం. దేవదూతల్లో పరలోక వాసుల్లో కూడా కిరీటధారులు ఉన్నారు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10, 11 వచన. ఎఫెసీ 3:8. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, పరలోకములో ఉన్న అధికారులు, ప్రధానులు, ఈ మాట గమనించాలి. పరలోకంలో స్వర్గలోక దేవదూతలు అందరూ పరిచారకులైన ఆత్మలే కాదు. అక్కడ పరలోకంలో ప్రధానులు కూడా ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. ఆ ప్రధానులు, అధికారులు శాసనాలు కూడా రచిస్తూ ఉన్నారు. ఒక్క మన భూలోకమే కాదు, ఈ విశ్వంలోని అనంత కోటాన కోట్ల ప్రపంచాలు, అందులో ఉన్నటువంటి బుద్ధిమంతులు, జ్ఞానవంతులైన జీవరాశులు, వాళ్ళందరి కొరకు చట్టాలు నిర్ణయించడానికి ఒక గవర్నింగ్ కౌన్సిల్ దేవుడు పెట్టాడు. అంటే వీళ్ళు దేవునికి సలహాలు చెప్తుంటారండి కాదు, వాళ్లకు కూడా దేవుడే సహాయం చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారి పేరు ఆలోచనకర్త అని. ఆలోచనకర్త ఎవరికి ఆలోచన చెప్తాడు ఆయన? అసలు రహస్యం, అసలు గుట్టు చెబుతున్నా ఏంటంటే, దేవుడు తాను సృష్టించిన ప్రపంచాలలో ఏ ప్రపంచానికి ఏ చట్టం ఉంటే మంచిది అని ఆలోచించి నిర్ణయించి ధర్మశాస్త్రాన్ని తయారు చేసి దేవునికి ఇచ్చి, తండ్రి నీవే ఇచ్చేసిరా, ఇది నీకు మహిమ రావాలి, నువ్వు రాయమంటే రాశాను, నువ్వు ఇచ్చేసిరమ్మని ఇస్తారు. అలాగా దేవుడు ఎవరినైతే వాడుకొని అసంఖ్యాక ప్రపంచాల కొరకు ధర్మశాస్త్రాన్ని, వేరువేరు చట్టాలను ఎవరి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు, ఆ ఆలోచన సభకే యేసు ఆలోచనకర్త. వీళ్ళెవరు దేవునికి ఆలోచనకర్తలు కాదు.
దేవుడు అప్పగించిన పనులు వీళ్ళు సక్రమంగా చేయడానికి యేసయ్య వీరికి ఆలోచన కర్త. యెషయా 9:6 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, దేవుడు, నిత్యుడు, తండ్రి, సమాధానకర్తగా అధిపతి, 5 సంగతులు చూపాడు. అందులో ఆలోచనకర్త ఆయన పేరు. ఎవరికి ఆలోచన చెబుతాడంటే దేవుని ఆలోచన, సభకే ఆలోచన చెబుతాడు. అది ఎగ్జాల్టెడ్ పొజిషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కాబట్టి కెరూబులు సంఘం కాదు, కెరూబులు యేసుక్రీస్తు కాదు. వాళ్ళు స్పెషల్ ఆర్డర్ ఆఫ్ హైలీ ఎగ్జాల్టెడ్ గ్లోరియస్ హెవెన్లీ బీయింగ్స్, ఎక్కువగా మహిమపరచబడినటువంటి ఉన్నతమైన స్థాయికి చెందిన దేవ కుమారులు కెరూబులు. తర్వాత కెరూబులు ఉన్నత స్థాయికి చెందిన స్వర్గలోక నివాసులు. 24 పెద్దలు కూడా ఎఫెసీ 4వ అధ్యాయం, ఎఫెసీ 3వ అధ్యాయం, ఎఫెసీ 3:8 నుంచి 11 వచన వారిని చదివారు. ఎఫెసీ 3వ అధ్యాయం 8, 9, 10లో ఉన్నటువంటి పరలోకములోని ప్రధానులు, అధికారులు అంటే కిరీటాలు ఉండాల్సింది వాళ్ళు. వీళ్ళు ప్రధాని అంటే కిరీటం ఉండదా? సేవకుడైన ఆత్మ కిరీటం ఉండదు. అధికారి అన్నప్పుడు కిరీటం ఉండదా? పరలోకంలో అధికారులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, కిరీటాలు ఎందుకు ఉండవు? ఉంటాయి. కిరీటములు కలిగిన ప్రధానులు, అధికారులు దేవుని ఆలోచన సభలో చేరినవారు. దేవకుమారుడు అని యేసునాథున్నే తమకు ఆలోచనకర్తగా పెట్టుకొని ఆయన చిత్త ప్రకారం శాసనాలు రాస్తుండేవారు ఈ ఆలోచన సభ. కాబట్టి ఈ 12 గోత్రాలు, 12 అపోస్తలు అనే లెక్క ఇక్కడ మనం వేసుకోకూడదు. దేవుని సంఘానికి 24 పెద్దలకి ఏమి సంబంధం లేదు. వాళ్ళు ఎత్తబడే సంఘం కాదు. వీళ్ళెవరంటే దేవుని ఆలోచన సభ. భూమి మీద ఉన్న ఆదాము పిల్లలకు ఇవ్వడానికి ధర్మశాస్త్రాన్ని తయారు చేయండి అని దేవుని చేత పిలుపు అందుకొని, దేవుని చేత ఆజ్ఞ పొందుకొని, ఆలోచనకర్త అయిన నజరేయుడని యేసుని సహాయంతో వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని తయారు చేసి ఇచ్చారు. కనుక దేవదూతల ద్వారా నియమించబడి ధర్మశాస్త్రం అని బైబిల్ సెలవిస్తుంది. 2 చోట్ల. ఇంకా చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. దేవుని సింహాసనం ఎదుట ప్రజ్వరిల్లుచున్న దేవుని 7 ఆత్మలు. ప్రజ్వరిల్లుచుండగా బాగా గమనించాలి. దేవుని సింహాసనము ఎదుట, ఇలా నేనున్నాను, నా ఎదుట దేవుడు ఇలా ఉన్నాడు, దేవుని ఎదుట. కానీ ఈ 24 సింహాసనాల మీద ఉన్న పెద్దలు ఎలా ఉన్నారు తెలుసా? సింహాసనము చుట్టూరా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలాగ మళ్ళీ వెనక నుంచి అలాగా. అంటే ఎవరో ఒకరు దేవుని వీపు వైపు కూడా వచ్చారు. కొంతమంది ఏమో దేవుడికి ఇట్లా ఫ్రంట్ పోర్షన్లో ఫ్రంట్ సైడ్ ఉన్నారు, మరి కొంతమంది దేవుని బ్యాక్ సైడ్ ఉన్నారు. అంటే అసలు సింహాసనము ఎలా ఉంది సింహాసనం? వీళ్ళు దేవుని వీపు వెనుక ఎందుకు కూర్చుంటారు? వీళ్ళు ఆయన ఎక్కడ కూర్చున్న వాడైనా దేవుని ముఖమే నన్ను చూస్తుంది అనుకునేటట్టు ఉన్నది అక్కడ పరిస్థితి. దేవుని సింహాసనము మనం నిర్వచించలేము, మనము అర్థం చేసుకోలేము, మనం వివరించలేము. ఇట్ ఈజ్ లైక్ అ సర్కిల్. ఆ సర్కిల్ మీద దేవుడు కూర్చుంటాడు. దేవుడికి కుర్చీ ఎందుకంటే నేను చాలాసేపు నుంచుంటే నా కాళ్ళు బీగితే నేను కూర్చోాలి. మీకు కూడా దేవుడికి కాళ్ళు బీగితే కుర్చీ ఎందుకు? ఆయనకి దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నది, దేవుడు ఉన్నాడు అనే ఒక పిక్చర్ కొరకు సింహాసనం వేశారు. కానీ
దేవునికి కూర్చునే అవసరం లేదు, కాళ్ళు లాగవు ఆయనకి. సింహాసనము నీ కుర్చీ నా కుర్చీ లాంటిది కాదు, సొలొమోను సింహాసనము లాంటిది. ఎవరు ఎక్కడ ఎప్పుడు చూడనటువంటి సింహాసనం, విచిత్రమైన సింహాసనం దేవుని సింహాసనం. నేను చూశాను కొంతవరకు దాన్ని, ఇప్పుడు అన్నీ వివరించలేదు. ఇలాగ రింగ్ ఉంటుంది, దాని మీద దేవుని మహిమ ఎల్లప్పుడూ కనపడుతూ ఉంటుంది. అన్ని దిక్కులా తిరుగుతుంటాడు, అన్ని దిక్కులా తిరుగుతుంటాడు. ముందున్న వాళ్ళకి కనపడతాడు, ఇటున్న వాళ్ళకి కనపడతాడు, ఇటున్న వాళ్ళకి కనపడతాడు, అటు వెనుక్కున్న వాళ్ళకి కనపడతాడు. రౌండ్గా ఉన్న 24 పెద్దలో ప్రతి ఒక్కడూ అనుకుంటాడు, దేవుడు నన్నే చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు, నన్నే చూస్తున్నాడు. అట్లాంటి దివ్యమైన అరేంజ్మెంట్ ఆ సింహాసనంలో ఉంది. సింహాసనం ఎదుట 7 దీపాలు ప్రజ్వలిల్లుచున్నాయి, దేవుని 7 ఆత్మలు. ఇంత అద్భుతమైనటువంటి అరేంజ్మెంట్ అంత దర్బార్లో చూపించిన తరువాత ఆ చిన్న పుస్తకం, భవిష్యత్ సంభవాలు రాయబడి ఉన్నటువంటి పుస్తకం, ఆ పుస్తకాన్ని తెరిచి చూచి దాంట్లో రాయబడ్డ సంగతులన్నీ చదివి ఈ యోహాను అనే అపోస్తలుడికి చెప్పాలి, మీరు యోగ్యులా, మీకు చేతనవుతుందా అని కెరూబులను అడిగారు. మా వల్ల కాదండి బాబు, మేము కెరూబులమైతే కావచ్చు కానీ మాకు సర్వ అధికారం, సర్వశక్తి, సర్వవ్యాపకత్వం లేదు, మాకు సర్వజ్ఞత లేదు. 24 పెద్దలను అడిగారు, మా వల్ల కాదండి బాబు. ఇక కిందికి దిగారు. భూమి మీద ఎవడు యోగ్యుడు కాదు. భూమి కింద పాతాళ లోకంలో ఉన్నటువంటి గతకాలకు జ్ఞానులు, పండితులు, మేధావులు, వాళ్ళు యోగ్యులు కాదు. ఎవరు యోగ్యుడు అంటే ఎవరైతే వధింపబడి తన రక్తము చేత మనుషులు కొన్నాడో ఆయన యోగ్యుడు. ఇవాళ పాఠం ఇది. దేవుని భవిష్యత్తు ప్రణాళికలను మనకు బయలుపరచడానికి యోగ్యుడు ఎవరంటే ఎవరికైతే సర్వజ్ఞానం ఉన్నదో, 7 కన్నులు ఉన్నవో ఆయనే యోగ్యుడు. ఎవరికైతే 7 కొమ్ములు అనగా సర్వశక్తిమత్వము, ఆమెని పొటెన్స్ ఉన్నదో ఆయనే యోగ్యుడు. ఈ సర్వజ్ఞత, సర్వశక్తిమత్వము కలిగి మన కొరకు బలి అయిన వాడే ఈ గ్రంథం విప్పడానికి యోగ్యుడు. ఈ సర్వజ్ఞత, సర్వశక్తిమత్వం కలిగి మన కొరకు చనిపోయి లేచి తన రక్తం ఇచ్చి మనల్ని కొని దేవునికి మనల్ని యాజకులుగా చేసిన వాడే ఈ మర్మ గ్రంథము విప్పటానికి యోగ్యుడు. అందులో ఏమున్నదంటే జరగవలసిన సంగతులు అందులో ఉన్నాయి. అందుకే అది విప్పకపోతే ఎలాగని యోహాను ఏడుస్తాడు. యోహాను ఎందుకు ఏడుస్తున్నారంటే దేవుని పిలుపుని విని మొత్తం ఆకాశ మహాకాశాలు దాటి గొప్ప ఎక్స్పెక్టేషన్తో అంత దూరం నేను వెళితే తీరా చెప్పవయ్యా మునుముందు ఏం జరగబోతుందో అని అంటే ఇప్పుడు చెప్పడం కుదరదు యోహాను. అవన్నీ రాసిన గ్రంథాన్ని ముద్ర చేసి పెట్టేసి, మరి ముద్ర ఎవరు విప్పలేరా? ఎవరు విప్పలేకపోతున్నారు? అందుకు ఏడ్చాడు వృద్ధ అపోస్తలుడు. ఫైనల్గా ఈ 3 లక్షణాలు కలిగిన వాడు, సర్వశక్తిమత్వము, సర్వజ్ఞత, మృత్యుంజయుడై ఉండి తన రక్తము చేత మనుషులను ఎవరైతే కొన్నారు ఆ మహాదేవునికి ఈ గ్రంథములు విప్పి సత్యాన్ని మనకు తెలియజెప్పే అధికారం ఉన్నది. కాబట్టి ఆ వధింపబడిన గొర్రెపిల్ల గంభీరంగా తండ్రి అయిన దేవుని సింహాసనం దగ్గరికి నడిచి దేవుని చేతిలో నుండి ఆ పుస్తకాన్ని తీసుకున్నాడు. మీరు నేను పోయి అడిగితే ఇస్తాడు ఆయన పుస్తకం? అసలు అన్ని గుండెలా మనకు. ఈయన వచ్చాడు, వధించబడి తిరిగి లేచిన గొర్రెపిల్ల యేసు వచ్చాడు. ఆ గ్రంథం ఏమంటే ఈజీగా ఇచ్చేశాడు ఆయన. అంటే ఈ గడియ కొరకు ఎదురు చూస్తున్నాను బాబు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి గమనించండి. 7వ వచనం, ఆయన వచ్చి
సింహాసనమునందు ఆశీరుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. సింహాసనం మీద కూర్చున్న మహాదేవుడు యెహోవా తండ్రి చేతి నుంచి యేసయ్య పోయి ఆ గ్రంథం మీద తీసేసుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆబ్జెక్షన్ చేయలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ టైమ్ మై సన్, తీసుకెళ్ళి చదువుకో, నీ సంఘాలందరికీ తెలియజెప్పు, ఏం జరగబోతుందో అందరికి చెప్పేసాయి, నా కుమారుడా అన్నీ చెప్పేసి జరగబోతున్న సంగతులు నేను నీకు తెలియజెప్పడానికి కారణం ఏంటంటే నీకోసం నేను నా రక్తమును కార్చాను, నీకోసం నా రక్తమును కార్చాను. నువ్వు విశ్వాసం ఉంచావు కనుక ఇప్పుడు రెవల్యూషన్ మొత్తం ఓపెన్ అయిపోతుంది. అంటే భవిష్యత్ కాలపు రెవల్యూషన్, భవిష్యత్ కాలపు ప్రత్యక్షత మనకు దొరకాలంటే, భవిష్యత్ కాల ప్రత్యక్షత మనకు దొరకాలంటే మనము యేసు రక్తంలో కడుగబడిన వాళ్ళమై ఉండాలి. మన ఆలోచన ప్రపంచంలో దేవునికి దాసులమై ఉండాలి. ఇంక ఎవరికి నేను దాసుడిని కావడం నాకు ఇష్టం లేదు, దేవునికి మాత్రమే దాసుడిని అనే తీర్మానం చేయాలి. యేసు రక్తము మనల్ని కడిగినప్పుడు, దేవునికి మనం దాసులమై ఉన్నప్పుడు, 7 కొమ్ములు 7 కన్నులు కలిగిన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడైన యేసయ్య దిగొస్తాడు. When you are covered under the blood of Jesus and when you are the servant of Jesus, ఆయన వస్తాడు నీకు తెలియజెప్పడానికి. కాబట్టి ఆయన వచ్చాడు, ఆ బుక్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆ 24 పెద్దలు ఆ గొర్రె పిల్లల దగ్గర సాగిలపడ్డారు. 4 జీవులు కూడా సాగిలపడ్డారు. వాళ్ళందరూ సాగిలపడి నమో నమః స్తుతి ఆరాధన నీకు మా నమస్సుమాంజలి నమస్కారాలు ఆరాధన స్తుతి అని చెప్పి తమకు తెలిసిన మాటలతో దేవుని వారు స్తుతిస్తూ ఉంటుండగా ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పడం మొదలుపెట్టాడు. ఏమి విప్పటం మొదలుపెట్టాడు? 7 ముద్రలలో ఒక్కొక్క దాన్ని విప్పడం మొదలుపెట్టాడు. ఆ 7 ముద్రలు దేని మీద ఉన్నాయి? గ్రంథము మీద ఉన్నాయి. ఆ గ్రంథంలో ఏమున్నది? మనం చూడాల్సిన సంగతులు ఉన్నాయి. ఏంటి మనం చూడాల్సిన సంగతులు? ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అది మనం చూడాలి. భవిష్యత్తును తెలియకుండా చీకట్లోకి వెళ్ళిపోయినట్టుగా మనం వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. భవిష్యత్తు తెలుసుకొని వెళ్ళాలి. కనుక ఆ గ్రంథం ఎవరు విప్పరేమో, ఎవరు నాకు సంగతులు తెలియజెప్పరేమో అని మనం ఏం దిగులు పడక్కర్లేదు. ఆ గొర్రె పిల్ల ఆ గ్రంథాన్ని తెచ్చాడు. 7 ముద్రలు ఒకటొకటిగా విప్పటం మొదలుపెట్టాడు. ఆయన విప్పటం మొదలుపెట్టినప్పుడు ఒక్కో ముద్ర విప్పుతూ ఉంటే ఒక్కో సంభవం కనబడుతుంది. 2వ ముద్ర మళ్ళీ 2వ సంభవం, 3వ ముద్ర 3వ సంభవం. ఈ ముద్రలు విప్పడం అనేది ఎప్పుడు జరుగుతుంది? అదొక ప్రత్యేకమైన కాలఘట్టమా లేకుంటే ఏంటి అనే సంగతి మనం రేపు ధ్యానం చేద్దాము. ఇంతటితో ఈ పాఠం పరిసమాప్తం చేస్తున్నాను. మళ్ళీ రేపు 3 గంటల వేళ కలుసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా దేవా యేసయ్య నీకు స్తోత్రాలు. మహిమ గల మా దేవాన్ని ఈ దినం మీరు పంపిన మీ దివ్య పరలోక వర్తమానం కొరకు పాఠం కొరకు నీకు స్తోత్రం చేస్తున్నాను. పరిశుద్ధ ప్రభువా, మీరు పలికిన అనేకమైన గొప్ప సంగతులు గ్రహించుటకును, అర్థం చేసుకొని జ్ఞాపకం ముందు ఉంచుకుంటకు మాకందరికీ కృపణించి పాఠం ఈ వాక్యమాలు ఫలించి వచ్చే తరగతులు ఇంకా మాకు అనేక సంగతులు మాట్లాడి నీ వాక్యాగ్నితో మమ్మల్ని అందరూ మండించమని, అంచకాలపు సంభవాలు ప్రతి క్రైస్తవ విశ్వాసికిని, ప్రతి క్రీస్తు దాసునికి స్పష్టముగా అందరికీ అవగాహన ఉన్నట్టు సహాయం చేయవని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. Thank you very much, Mark Babu garu. Thank you for this opportunity you have given. May God bless your channel and all the Bible students. Please like,
subscribe and press the bell icon to get all the updates.